మీరు బీసీలకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హామీ ఇచ్చి బీసీలకు న్యాయం జరిగిందంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తారా? ఒక విషయం చెప్తా ఉన్నా, మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాన్ని తీరుతుండడానికి క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము ఎవరి భుజాలలో ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తిప్పుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి బీసీ ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పని మాకు అన్యాయం జరిగిందన్నారు, ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద తీసుకుంటాం. 30 ఏళ్ళ సంది మీరు మోసిరు కదా, ఇక దించు మమ్మల్ని. 2022లో సీఎం బీసీ కాన్ఫిడెంట్ దేనికి పైసా క్లారిటీ ఉంది కదా. ఓట్లు మాయ అయినప్పుడు ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయ అయిన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? అంటే పార్టీ ఫార్మేషన్ చేస్తారా లేకపోతే ప్రధాన పార్టీలన్నీ ఒకవేళ వాళ్ళకి ఇస్తారు అనుకుంటే అప్పుడు ఎట్లా అవుతారు? అదే క్లారిటీ. బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా, నాకు ఆ పని చూపించాలనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు. మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కడ ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ అని గతంలో తీసుకొచ్చాడా? తీసుకురాలేదు దాన్ని. వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించి చెప్తాం. సార్ ఒక చిన్న డౌట్ సార్, రాహుల్ గాంధీ గారు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించమన్నాడు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా సార్? అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తాను. మాకేం పని లేదా భాయ్ సాబ్, మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము. మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎంని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం భాయ్ సాబ్? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవరికైనా అన్యాయం జరిగిన టోల్ నంబర్ ఏమైనా పెడుతున్నారా? అంటే రానున్న పెడతారా? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది. నెంబర్ ఎక్కర్లే, డైరెక్ట్ గా కూడా రాదు. ఐక్యత తీసుకురావడం ఆర్కృష్ణ వల్లనే కాలేదు, తీర్మానం వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు నేను ఒకటి తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది? కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయింది. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం.
ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి. మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేసి ఉంటే అసలు ఇదంతా అయ్యేది కాదని చెప్పి చర్చ. మల్లన్నకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదని. మల్లన్న మంత్రి పదవి కావాలని నాకు ఇస్తానా, నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీద చెప్పిపోయినా. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలి కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతా ఉంటే నువ్వు నిర్మించిన దార్కారు లేడని చెప్తా కదా. ఫ్యూచర్ లో బీసీ సీఎం ఎవరైతే వేరే వాళ్ళ పేరు ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు కాదా ఎలక్షనే ఎన్నికలే కాదు. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల గుచ్చినట్టుగా బీసీ ముఖ్యమంత్రి